అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దిలీప్ నందమూరి, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. ఇవాళ మనము ఈ మంత్‌లో వచ్చే జరాలు, దానికి కారణాలు, దానికి ఏం చేయాలని కనుక్కుందాం. క్రిస్మస్ హాలిడేస్ అనుకోండి, న్యూ ఇయర్ హాలిడేస్ అనుకోండి, సంక్రాంతి అనుకోండి. ఈ హాలిడే సీజన్ లాస్ట్ 1 మంత్ నుంచి జరగటం వల్ల అందరం ప్రయాణాలు చేస్తున్నాం, సొంత ఊర్లకెళ్తున్నాం, హాలిడేస్ వేరే దేశాలకెళ్తున్నాం, వేరే చోట తింటున్నాం. సో, మొత్తం ఎన్విరాన్మెంట్ మనది, మనం తినే తిండి, పడుకునే ఇల్లు అన్నీ చేంజ్ అవుతున్నాయి. ఉండే ఏరియా అన్నీ చేంజ్ అవ్వడం వల్ల దీనివల్ల కొంత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఇన్ఫెక్షన్స్ మేజర్‌గా ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి? దగ్గు, జలుబు, గొంతు నొప్పి. ఇది జనరల్‌గా వైరల్ ఫీవర్స్ అంటాము. ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కోవిడ్ లాంటివి చాలా తరచుగా చూస్తున్నాం ఈ మధ్య. ఇంకొక స్పెక్ట్రమ్ ఏంటంటే, మనం బయట తినటం వల్ల అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఇండైజెషన్‌తో చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. దీనికి కారణం ఫుడ్‌లో ఉన్న లోపాలు గానీ, పరిశుభ్రమైన నీళ్లు తాగకపోవడం వల్ల గానీ, ఇయన్నీ కరెక్ట్‌గా ఉన్నా గానీ, మనం తినే ప్లేట్ బయట రెస్టారెంట్స్‌లో, హోటల్స్‌లో ఆ తినే ప్లేట్లు సరిగ్గా కడగకపోవడం వల్ల గానీ, రకరకాల కారణాల వల్ల మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. దీన్ని మనం గ్రాస్‌గా అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. దీంట్లో బ్యాక్టీరియల్ ఉంటది, పారాసైటిక్ ఉంటది, కలరా కూడా ఉండొచ్చు. సో, బేసిక్‌గా మనం ఇన్ లాస్ట్ 15, 20 డేస్‌లో చూసేదేంటంటే, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్. రెండోది అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్. ఈ వైరల్ ఫీవర్స్‌కి ఏం చేస్తామంటే, గొంతు నొప్పి ఉన్నప్పుడు సింపుల్ యాంటీబయాటిక్స్ అవసరం ఉంటే, యాంటీ వైరల్స్, కొంచెం యాంటీ ఇన్‌ఫ్లమేటరీస్ లైక్ పారాసెటమాల్, నాప్రాక్సిన్ లాంటిది పెట్టి సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేస్తే 3-5 రోజుల వరకు జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ రికవర్ అయిపోతున్నారు. అలాగే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే విరోచనాలు, వామిటింగ్స్ అయినప్పుడు దానికి కూడా సింపుల్ యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నంత వరకు పెట్టి, ప్రోబయాటిక్స్, వామిటింగ్స్‌కి తగినట్టు టాబ్లెట్స్, గ్యాస్‌కి ఎస్‌డిడి రాకుండా టాబ్లెట్స్ పెడితే వాళ్ళు కూడా 2-3 రోజుల వరకు మనం డాక్టర్ దగ్గర కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే నయం అయిపోతుంది. ఇయన్నీ ట్రావెల్ రిలేటెడ్, హాలిడే రిలేటెడ్, బయట తినే ఫుడ్ వల్ల రిలేటెడ్ వచ్చే ఇన్ఫెక్షన్స్. ఇయన్నీ ఇమ్మీడియేట్‌గా మనం అడ్రెస్ చేయాలి. నెగ్లెక్ట్ చేసి ఇంట్లో ఉంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉన్నప్పుడు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తప్పడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్, చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌లో మీరు నెగ్లెక్ట్ చేశారంటే అది న్యూమోనియా జరిగి సెప్సిస్‌కి ఎళ్లి చనిపోయే అవకాశాలుంటాయి. ఏ చిన్న సింప్టమ్ ఉన్నా మీ ఫిజిషియన్‌ని కనుక్కొని, ఫిజిషియన్ దగ్గరికెళ్లి చూపిచ్చి, తగిన మందులు రాపిచ్చుకోవడం మంచిది. మెడికల్ షాపుల్లోనూ ఓవర్ ది కౌంటర్ మెడికల్స్‌ని వాడటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు.